సాంగ్ పంపించారు. సో, వర్క్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు ఎన్నో కొన్ని వందల పాటలకి, చిరంజీవి గారి పాటలకి డాన్స్ చేశావు. చాలా అప్రిషియేషన్ వచ్చింది. అవునండి. ఈవెన్ చిరంజీవి గారు కూడా చాలా సార్లు మీరు ప్రశంసించారు. బట్ ఆటన్నిటికి మించి నువ్వు కంపోజ్ చేసిన స్టెప్స్‌తో చిరంజీవి గారు డాన్స్ చేయటం. అవును. ఆ అనుభూతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అది ఒక కళ నాకు. వన్ ఆఫ్ మై డ్రీమ్ అది. అంటే నాకు ఒక 3, 4 మంచి డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే. ఆ డ్రీమ్స్‌లో ఇది ఫస్ట్ లిస్ట్‌లో నంబర్ 1. హ్మ్. నా స్టెప్స్‌కి ఆయన డాన్స్ చేయడం అనేది. నేను 5, 6, 7, 8 అని చిరంజీవి గారు డాన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ షాట్ అయిపోయిన తర్వాత ఏడ్చా. హ్మ్. తను ఏడ్చింది. అది ఎందుకంటేనండి, ఇన్ని సంవత్సరాల కష్టం, ఎంత కష్టం కళ్ళ ముందు నిజం అవుతున్నప్పుడు ఆ ఆనందం వేరండి. అది కష్టపడ్డోడికి ఆ కష్టానికి ఫలితం జరుగుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ కనెక్షన్ అనేది. ఆయనకి కంపోజ్ చేయడమే ఒక అదృష్టం. నేను కంపోజ్ చేసిన ఆయన అంత అందంగా వేస్తున్నప్పుడు అది ఆ ఫీల్ వేరండి అది. మళ్ళీ అది అంతే. సక్సెస్ కొట్టడం ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పాట కొట్టిన తర్వాత దానికి తగ్గ సింగర్ దాన్ని అద్భుతంగా పాడిన తర్వాత, ఒక డ్రీమ్ సింగర్స్ ఉంటారు, వాళ్ళు అలాంటి వ్యక్తులు పాడేటప్పుడు వచ్చే ఆనందం, ఆ డ్రీమ్ వర్కింగ్ ఏదైతే ఉంటుందో చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ ఒక్క రోజు కాదు, మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారితో ఎన్నిసార్లు పనిచేసినా కూడా నేను మళ్ళీ ఇంకెన్నిసార్లు అవకాశం వచ్చినా కూడా ఈ మూమెంట్ మర్చిపోలేను. బట్ ఇంకెన్నిసార్లు అవకాశం వచ్చినా కూడా ఆయన్ని డాన్స్ చేస్తున్నప్పుడు చూసేటప్పుడు నేను ఒక ఫ్యాన్నే. నేను అప్పుడు ఒక మాస్టర్లా ఉండలేను. ఆయన అన్నారు కూడా ఆ మాట. ఏమైనా నువ్వు కొన్నిసార్లు నేను ఏదైనా చిన్నది ఇట్లా ఓన్గా చేస్తున్నా కూడా నువ్వు ఓకే అనేస్తున్నావు ఏంటి అని. సార్ మీరు ఏం చేసినా డాన్స్ చేశారు, మేము అవన్నీ చూసే పెరిగాము, భలేవారే మీరు అన్న. అట్లా కాదు, నీకేం కావాలో చెప్పు. అంత పేషెన్స్ ఎట్లా సార్, నాకు అర్థం కాదు. అంత స్టేచర్ ఉన్న స్టార్స్. నువ్వు ఒక స్టెప్స్ కంపోజ్ చేసి దాన్ని మెగాస్టార్ మీద తీయాలి అనుకున్నప్పుడు కొత్తగా ఉండాలి అన్న తాపత్రయం అయితే ఉంటుంది కదా. సో ఆ స్ట్రగుల్ ఎలా, అసలు ఆ స్ట్రగుల్ అనేది ఇంట్లో మీరిద్దరు ఎలా పడ్డారు? అసలు ఈ ఆ సాంగ్ కి ప్రిపరేషన్ కి మీరు పడ్డ తపనేంటి అసలు? మీరు నేను చెప్తాను. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ సాంగ్ మాకు ఒక డే 1 డేనా స్వామి, 2 days 3 days 2 days బిఫోర్ ఏమో 1 day. ఎగ్జాక్ట్ 2 days ముందు వచ్చినప్పుడు జస్ట్ బెడ్రూమ్ లో అలా కూర్చున్నారు, ఒక నెక్కర్ షర్ట్ వేసుకున్నారు. ఆ వీడియో కూడా ఇస్తాను. నమ్మరు. అంటే నేను ఎప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే అండి, ఏదైనా బెస్ట్ మూమెంట్ ని నేను రికార్డ్ చేస్తాను. అది నాకున్న బెస్ట్ అలవాటు. మా బాబుదైనా ఎవరిదైనా మెమరీస్ దాచుకుంటా, అది నాకున్న అలవాటు. తను ఏం చేస్తుందో తను తెలియకుండా నేను జస్ట్ ఇలా కెమెరా పెట్టా, తనకు తెలీదు. బెడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది అన్నారు. సాంగ్ వచ్చింది అనగానే జస్ట్ ఇలా ప్లే చేసి బెడ్రూమ్ లో ప్లే చేసినప్పుడు తన హ్యాపీనెస్, అంటే నా కళ్ళల్లో ఎంత హ్యాపీగా ఉన్నాడు ఈయన అని చెప్పేసి నేను జస్ట్ ఇలా ఫోన్ పెట్టి నేను విని రికార్డ్ చేస్తున్నాను. తన ఫస్ట్ స్టెప్ మా బెడ్రూమ్లో నెక్కర్తో చేశారు. ఆ స్టెప్ అదే ఫిక్స్ అయిపోయింది. ఘోరంగా ఉంటుందండి అందులో, వెయ్యండి ఇలా అని అనుకుంటూ చేసి, ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్. చిన్న పిల్లాడిలాగా ఆయన ప్రేమ, ఆయన అభిమానం, మళ్ళీ బాస్ని ఆ గెట్ బ్యాక్ చేయాలి అంటే వింటేజ్ మన మెగాస్టార్ గారి స్టైల్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ని చూడాలి అన్న తాపత్రయంతో ఎక్సైట్మెంట్, మళ్ళీ భయం, మళ్ళీ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా కూడా అసలు చిరంజీవి గారు చెయ్యని స్టెప్స్ ఏంటి అసలు? ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన డాన్స్ మీదే ఇన్ని వందల స్టెప్స్ మీద వచ్చేస్తే, నాకు అది ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక పెద్ద టాస్క్ అండి. చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన జర్నీలో అన్నీ చేస్తారు ఆయన.